శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. కామాక్షిదేవి అనుగ్రహముతో మూకపంచశతిలోని 5 శతకములలో మొదటిదైన ఆర్యాశతకములో గల 101 శ్లోకముల అర్థ తాత్పర్య వివరణలను పూర్తి చేసుకున్నాము. తరువాతది అయిన పాదారవింద శతకములో 103 శ్లోకములు ఉన్నాయి. ఈ శతకములో కామాక్షిదేవి యొక్క పాదపద్మములను మూకకవి రకరకాలుగా ప్రస్తుతించారు. మూక మహాకవి ఆర్యశతకమును పూర్తి చేసి ఆర్య అయినటువంటి అమ్మవారు కటాక్షించే అనుగ్రహమును గాని, ఆమె యొక్క చిరునవ్వు అంటే మందస్మితము అనుగ్రహమును గాని తన యొక్క పాదములను ఆశ్రయించనిదే చేయదు అని తెలుసుకున్నవాడై ముందుగా ఆమె యొక్క పాదార విందములను స్తుతించుటకు పూనుకున్నాడు. మొదటి శ్లోకములోనే అనిర్వచనీయమైన అమ్మ పాదముల మహిమను స్తుతించే శక్తి ఎవరికి ఉన్నది అని ఆక్షేపరూపముగా ప్రశ్నించుకున్నాడు. ఈ వీడియోతో 2వ శతకము అయిన పాదారవింద శతకమును ప్రారంభించుకొని మొదటి 2 శ్లోకముల ప్రతిపదార్థ తాత్పర్య వివరణలను చెప్పుకుందాము. ఈ శతకమును పారాయణము చేసేటప్పుడు అమ్మవారి పద్మముల వంటి ఎర్రని పాదములను మనస్సులో భావన చేస్తూ భక్తిపూరితమైన తన్మయత్వమును పొందాలి. పాదారవింద శతకములోని మొదటి శ్లోకము. ఈ శ్లోకములో కామాక్షిదేవి కాంచీనగరమునందు విహారమునకు ఇష్టపడుతుందని, ఆమె మన్మథుని విరోధి అయిన శివునికి ప్రియురాలు అని, ఆమె యొక్క దివ్యమైన మహిమ యొక్క తీరును నిర్ణయించే సమర్థుడు ఎవరూ లేరని, అయినప్పటికీ నా మనస్సు యొక్క ఏదో పరిపక్వత పాదపద్మములను స్తుతించే కవిత్వమును నాతో పలికిస్తున్నదని చెప్పబడినది. ఈ ప్రపంచమునందు కొన్ని కర్మలను లేదా పనులను నిర్వహించగలుగుతున్నాము, కానీ కొన్ని కర్మలను నిర్వహించలేకపోతున్నాము. ఆ కర్మలు ఫలితమును ఇస్తాయో లేదో ముందుగా చెప్పలేము కూడా. మామూలు కర్మల పరిస్థితి ఇది. ఇక అమ్మవారి పాదములను స్తుతించటం అనేది మహాకార్యము. అది మహామునులకే సాధ్యము అవుతుంది. అమ్మవారి పాదములను స్తుతి చేయడానికి ప్రయత్నించేవానికి సాధ్యము కాని విషయము. అమ్మ అనుగ్రహము వలన ఏదో పూర్వజన్మలో చేసుకున్న పుణ్యకర్మ ఫలించినప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది. అనేక జన్మల సాధన వలన మనస్సుకు పరిపాకము లేదా పక్వత ఏర్పడుతుంది. ఆ పరిపక్వత వలన అమ్మవారి పాదములను స్తుతించే బుద్ధి కలుగుతుంది. ఆమె మహిమను నిర్ణయించి చెప్పడానికి ఎంతవాడైనను సమర్థుడు కాదు. శ్లోకము. మహిమ్నః పంథానం మదన పరిపంథి ప్రణయిని ప్రభుః నిర్ణేతుం తే భవతి యతమానోపి కతమః తథాపి శ్రీకాంచీ విహృతి రసికే కోపి మనసో విపాక స్త్వత్పాద స్తుతి విధిషు జల్పాకయతి మాం. విడతీసి చదివిన శ్లోకము. మహిమ్నః పంథానం మదన పరిపంథి ప్రణయిని ప్రభుః నిర్ణేతుం తే భవతి యతమానః అపి కతమః తథా అపి శ్రీకాంచీ విహృతి రసికే కః అపి మనసః విపాకః త్వత్పాద స్తుతి విధిషు జల్పాకయతి మాం. శ్రీకాంచీ విహృతి రసికే. ఈ భాగంలో శ్రీకాంచీ అంటే శ్రీకాంచీపుర, విహృతి అంటే విహారమునందు, రసికే అంటే ఆసక్తి గలదాన. శ్రీ కాంచీ విహృతి రసికే అంటే శ్రీ కాంచీపుర విహారమునందు ఆసక్తి గలదాన. మదన పరిపంథి ప్రణయిని. ఈ భాగంలో మదన అంటే మన్మథ, పరిపంథి అంటే విరోధి, ప్రణయిని అంటే ప్రియురాల. మదన పరిపంథి ప్రణయిని అంటే మన్మథ విరోధి ప్రియురాల. మహిమ్నః పంథానం. ఈ భాగమునకు ప్రభుః నిర్ణేతుం తే భవతి యతమానః అపి కతమః. ఈ భాగమును కలిపి చూస్తే తే అంటే నీ యొక్క, మహిమ్నః అంటే మహిమ యొక్క, పంథానం అంటే తీరును లేదా మార్గమును, నిర్ణేతుం అంటే నిర్ణయించుటకు, యతమానః అంటే ప్రయత్నించేవాడు, కతమః అంటే ఎవడు, ప్రభుః అంటే సమర్థుడు, భవతి అంటే అగును. మహిమ్నః పంథానం ప్రభుః నిర్ణేతుం
తే భవతి యతమానః అపి కథమః అంటే నీ యొక్క మహిమ యొక్క తీరును నిర్ణయించుటకు ప్రయత్నించేవాడు ఎవడు సమర్థుడు అగును. తథాపి ఈ భాగమునకు కహ అపి మనసో విపాకః ఈ భాగమును కలిపి చూస్తే తథాపి అంటే అయినను, మనసహ అంటే మనస్సు యొక్క, కహ అపి అంటే ఏదో ఒక, తథాపి కహ అపి మనసో విపాకః అంటే అయినను మనసు యొక్క ఏదో ఒక పరిపాకము లేదా పరిపక్వత. త్వత్పాద స్తుతి విధిషు జల్పాకయతి మాం ఈ భాగంలో త్వత్ అంటే నీ, పాద అంటే పాదములను, స్తుతి విధిషు అంటే స్తుతించు విధానములలో, మాం అంటే నన్ను, జల్పాకయతి అంటే వాగించుచున్నది లేదా పలికించుచున్నది. త్వత్పాద స్తుతి విధిషు జల్పాకయతి మాం అంటే నీ పాదములను స్తుతించు విధానములలో నన్ను వాగించుచున్నది లేదా పలికించుచున్నది. మొత్తం శ్లోక తాత్పర్యము. శ్రీ కాంచీపుర విహారమునందు ఆసక్తి గలదాన, మన్మథ విరోధి ప్రియురాల, నీ యొక్క మహిమ యొక్క తీరును నిర్ణయించుటకు ప్రయత్నించేవాడు ఎవడు సమర్థుడు అగును. అయినను మనస్సు యొక్క ఏదో ఒక పరిపాకము లేదా పరిపక్వత నీ పాదములను స్తుతించు విధానములలో నన్ను వాగించుచున్నది లేదా పలికించుచున్నది. రెండవ శ్లోకము. ఈ శ్లోకములో కామాక్షిదేవి పాదముల నుండి ప్రసరించే కిరణముల ఎర్రని కాంతి ఇంద్రుని యొక్క నందనవనములో చిగురించినటువంటి కల్పవృక్షపు లేత చిగుళ్ల కాంతుల యొక్క గొంతును పట్టుకుంటుందని, అంటే కల్పవృక్షపు చిగుళ్ల కాంతిని మించి ఉంటుందని, ఆ ఎరుపు తొలి అరుణకిరణ కాంతులకు ఆది గురువు అని, మంకెన పూల గుత్తులతో పోటీపడునది అయిన ఆ ఎరుపు మెరిసిపోతూ అన్ని దిక్కులకు ప్రసరిస్తున్నదని చెప్పబడినది. ఈ శ్లోకములో అమ్మవారి పాదముల నుంచి ప్రసరించే కిరణముల యొక్క ఎర్రని కాంతిని మూడింటితో పోల్చారు. మొదటగా ఆ పాదముల నుంచి ప్రసరించే కిరణముల ఎర్రని కాంతి పౌరందరపురము అంటే ఇంద్ర సంబంధమైన పురము అంటే అమరావతి అంటే స్వర్గములోని నందనవనములో గల కల్పవృక్షపు చిగుళ్ల కాంతిని మించిన ఎరుపు కాంతిని కలిగి ఉన్నదని చెప్పారు. కల్పవృక్షములు అలౌకికమైనవి అంటే అమ్మవారి పాదములు అలౌకికమైనవని భావము. అంతేకాక కల్పవృక్షము కోరిన కోరికలను తీర్చుతుంది. అమ్మవారి పాదముల ఎర్రని కాంతి కల్పవృక్షపు చిగుళ్ల కాంతిని మించి ఉన్నది అంటే ఆమె పాదముల ధ్యానము మన సంకల్పములను నెరవేర్చుతుంది. రెండవదిగా అమ్మవారి పాదకిరణముల ఎర్రని కాంతిని ఉదయించుచున్న సూర్యుని ఎర్రని కాంతులతో పోల్చారు. ఆమె పాదముల నుంచి ప్రసరించే కిరణముల ఎర్రని కాంతులు ప్రాతకాలపు అరుణ కాంతులకు అంటే ఉదయకాలపు సూర్యుని ఎర్రని కాంతులకు గురుత్వమును వహిస్తున్నాయి అని చెప్పారు. వెలిగే వాటిలో అరుణ కిరణములదే ప్రథమ స్థానము. వాటికి కూడా అమ్మవారి చరణముల అరుణిమ అంటే ఎర్రదనము ఆది గురువు. అంటే సూర్యకిరణములకు శిష్యత్వము ఆపాదింపబడినది. అమ్మవారి పాదముల అరుణిమ అంటే ఎర్రదనము సూర్యుని కాంతి కంటే ఎక్కువ కాంతి అని భావము. సూర్యునికి వెలుగులు అమ్మవారి నుంచే లభిస్తాయి. సూర్యుడు జ్ఞానమునకు సంకేతము. అమ్మవారి పాదకాంతులు సూర్యకాంతులకు గురువులు అంటే అవి జ్ఞానకాంతులు, అజ్ఞానమును నశింపచేస్తాయి. మూడవదిగా అమ్మ పాదకిరణ అరుణకాంతులు బంధూక పుష్పముల గుత్తుల కాంతుల కంటే మిన్నగా ఉన్నాయి అని చెప్పారు. బంధూక పుష్పములు అంటే మంకెన పువ్వులు, ఇవి ఎర్రగా ఉంటాయి. బంధూక పుష్పములు మనకు అందుబాటులో ఉంటాయి కాబట్టి అమ్మ పాదములు వాటికంటే మిన్న అంటే ఆ పాదములు మనకు అందుబాటులో ఉంటాయి. అలాగే మంకెన పుష్పముల వలె సుకుమారంగా ఉంటాయి. కల్పవృక్షములు ఉండే ప్రాంతము అంటే స్వర్గము లేదా దివి, సూర్యుడు ఉండే అంతరిక్షము, మంకెన పుష్పములు ఉండే భూమి, ఈ మూడింటి యందు ప్రసరించేవి అమ్మ పాదముల వెలుగులే. శ్లోకము. గళగ్రాహి పౌరందర పురవని పల్లవ రుచాం
ధృత ప్రాథమ్యాన మరుణమహసా మాదిమ గురుః సమింధే బంధూకస్తవక సహయుధ్వా దిసి దిసి ప్రసర్పన్ కామాక్ష్యాశ్చరణ కిరణానా మరుణిమా. విడతీసి చదివిన శ్లోకము. గళగ్రాహి పౌరందర పురవని పల్లవరుచాం ధృత ప్రాథమ్యానాం అరుణ మహసాం ఆదిమ గురుః సమింధే బంధూకస్తబక సహయుధ్వా దిసి దిసి ప్రసర్పన్ కామాక్ష్యాః చరణ కిరణానాం అరుణిమా. గళగ్రాహి పౌరందర పురవని పల్లవరుచాం ఈ భాగంలో పౌరందర, పురందరుడు అంటే ఇంద్రుడు, పౌరందర అంటే ఇంద్ర సంబంధమైన, పుర అంటే పురపు, వని అంటే వనములోని, పల్లవ అంటే చిగుళ్ళ, రుచాం అంటే కాంతుల యొక్క, గళ అంటే గొంతును, గ్రాహి అంటే పట్టుకొని. గళగ్రాహి పౌరందర పురవని పల్లవ రుచాం అంటే ఇంద్ర సంబంధమైన పురపు అంటే అమరావతి నగరపు వనములోని చిగుళ్ళ కాంతుల యొక్క గొంతు పట్టుకొని అంటే స్వర్గలోకపు నందనవనములోని కల్పవృక్షముల చిగుళ్ళ కాంతులను జయించి. ధృత ప్రాథమ్యాన మరుణమహస మాదిమ గురుః ఈ భాగంలో ధృత ప్రాథమ్యానాం అంటే పట్టుకున్న మొదటితనము గల అంటే ప్రథమ స్థితిని సంతరించుకున్న, అరుణ మహసాం అంటే అరుణ కాంతులకు, ఆదిమ గురుహు అంటే ఆదిమ గురువైన అంటే మొదటి గురువైన. ధృత ప్రాథమ్యాన మరుణ మహస మాదిమ గురుహు అంటే పట్టుకున్న మొదటితనము గల అంటే ప్రథమ స్థితిని సంతరించుకున్న అరుణకాంతులకు మొదటి గురువైన. బంధూక స్తబక సహయుధ్వా ఈ భాగంలో బంధూక అంటే మంకెన పూల, స్తబక అంటే గుత్తులతో, సహయుధ్వా అంటే పోరాడు. బంధూక స్తబక సహయుధ్వా అంటే మంకెన పూల గుత్తులతో పోరాడు. కామాక్ష్యాః చరణ కిరణానాం అరుణిమా ఈ భాగంలో కామాక్ష్యాః అంటే కామాక్షిదేవి యొక్క, చరణ కిరణానాం అంటే పాదకిరణముల యొక్క, అరుణిమా అంటే ఎరుపుదనము. కామాక్ష్యాః చరణ కిరణానాం అరుణిమా అంటే కామాక్షిదేవి యొక్క పాదకిరణముల యొక్క ఎరుపుదనము. దిసి దిసి ప్రసర్పన్ ఈ భాగమునకు సమింధే ఈ భాగమును కలిపి చూస్తే దిసి దిసి అంటే అన్ని దిక్కుల, ప్రసర్పన్ అంటే ప్రసరించుచు, సమింధే అంటే వెలుగుచున్నది. దిసి దిసి ప్రసర్పన్ సమింధే అంటే అన్ని దిక్కులకు ప్రసరించుచు వెలుగుచున్నది. మొత్తం శ్లోక తాత్పర్యము. ఇంద్ర సంబంధమైన పురపు అంటే అమరావతి నగరపు వనములోని చిగుళ్ళ కాంతుల యొక్క గొంతు పట్టుకొని అంటే స్వర్గలోకపు నందనవనములోని కల్పవృక్షముల చిగుళ్ళ కాంతులను జయించి పట్టుకున్న మొదటితనము గల అంటే ప్రథమ స్థితిని సంతరించుకున్న అరుణకాంతులకు మొదటి గురువై మంకెన పూల గుత్తులతో పోరాడే కామాక్షిదేవి యొక్క పాదకిరణముల యొక్క ఎరుపుదనము అన్ని దిక్కులా ప్రసరించుచు వెలుగుచున్నది. ఇప్పుడు చెప్పుకున్న 2 శ్లోకములను ఒకసారి చదువుకుందాము. మహిమ్నః పంథానం మదన పరిపంథి ప్రణయిని ప్రభుః నిర్ణేతుం తే భవతి యతమానోపి కతమః తథాపి శ్రీకాంచీ విహృతి రసికే కోపి మనసో విపాకస్త్వత్పాదస్తుతివిధిషు జల్పాకయతి మాం. గళగ్రాహి పౌరందర పురవని పల్లవరుచాం ధృత ప్రాథమ్యాన మరుణమహసా మాదిమ గురుః సమింధే బంధూకస్తబక సహయుధ్వా దిసి దిసి ప్రసర్పన్ కామాక్ష్యాశ్చరణ కిరణానా మరుణిమా. మన 2వ ఛానల్ అయిన చిద్గగన కౌముదీలో అమ్మవారి స్తోత్రములు అర్థ తాత్పర్య వివరణలు లేకుండా షార్ట్స్ రూపంలో, లాంగ్ వీడియోస్ రూపంలో ఇవ్వబడుతున్నాయి. మన 3వ ఛానల్ అమృతఝరీలో శివానంద లహరి, శివమహిమ్న స్తోత్రము శ్లోకములు షార్ట్స్ రూపంలో ఉన్నాయి. అలాగే శివానంద లహరి స్తోత్రము 10 శ్లోకములతో లాంగ్ వీడియోస్ రూపంలో చేయబడుతోంది. ఆ ఛానళ్ళ లింక్స్
ఇప్పుడు చెప్పుకున్న 2 శ్లోకములు, ఇంగ్లీష్లో రాసిన శ్లోకములు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడినాయి. పాదారవింద శతకములోని మరికొన్ని శ్లోకములతో వచ్చే వీడియోలో కలుద్దాము. అంతవరకు సెలవా మరి. ఉంటాను. శ్రీమాత్రే నమః.